జనాలందరూ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తీసుకురావాలి. అందుకోసమే ఇప్పుడు మళ్ళీ ఏటీఎంల్లో రిస్ట్రిక్షన్స్, డబ్బులు రిసీవింగ్‌లో రిస్ట్రిక్షన్స్ ఇది ఒక ఎత్తు. రెండో వైపున ఇప్పుడు బంగారానికి సంబంధించి కీలకమైంది. ఇప్పుడు బంగారపు రుణాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి రిటర్న్స్ ఉండాలి అనేటటువంటి ప్రపోజల్ పెట్టబోతున్నారట. ఐటీ రిటర్న్స్‌లో ఆ లోన్స్‌కి సంబంధించి మెన్షన్ చేయాలని. మామూలుగా అయితే గనక ఉంటది. ప్రైవేట్ వాటికి ఉండవు. బట్ ఇప్పుడు పెట్టమని. వాస్తవంగా బంగారు రుణాల మీద డేటా కలెక్ట్ చేయమని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చిందంట. ఎందుకంటే గోల్డ్ లోన్స్ కూడా మొన్న రేట్లు పెరిగినటువంటి సందర్భంలో అంతకుముందు తక్కువకు తీసుకున్న వాటిని తక్షణం కట్టేసి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేసేసి ఇది గోల్డ్ మీద లోన్‌కి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అయ్యేటప్పటికి అట్లా తీసుకుని వేరే వాటిట్లో మళ్ళించినటువంటి వాళ్ళు ఉన్నారట. లేకపోతే క్రెడిట్ కార్డ్ క్యాష్ లోడింగ్ కూడా ప్రమాదకర స్థాయిలో ఉంది అన్నటువంటిది ఆర్‌బీఐ వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో బ్యాంక్స్‌కి ఇష్యూ చేసినటువంటి అంటే క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా గోల్డ్ కొంటున్నారు కాబట్టి దాంతో ఇప్పుడు వాటిట్లో కూడా రిస్ట్రిక్షన్ పెడుతున్నారు బంగారం కొనుగోలుకి అన్నటువంటిది. ఓవరాల్‌గా చూస్తుంటే మార్కెట్‌లో బోర్డులు చూస్తే మనీ ట్రాన్స్ఫర్ బదులు సీసీ కార్డ్ లోడింగ్ బోర్డ్స్ కూడా బహిరంగంగా పెట్టేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే మనం క్రెడిట్ కార్డు తీసుకునేసి దాంట్లో 3% కమిషన్ తీసుకుని మీకు డబ్బులు ఇస్తామని బోర్డులు కూడా పెడుతున్నారు. దీంతో దీనికి ఇప్పుడు కౌంటర్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది కేంద్రం.